తీసుకొచ్చారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారి లేటెస్ట్ కామెంట్ మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోతుంది ఉమ్మడి రాజధాని అనేది. విశాఖ పరిపాలన రాజధానిగా మనం కట్టుకునేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొన్నాళ్ళ పాటు ఉండాల్సిందిగా కేంద్రాన్ని కోరతాం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ కామెంట్ని? మరి హైదరాబాద్ ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉంది. మరి వీరు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు? మరి వెళ్ళాలి కదా. ఆయన కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాజధానిగా ఉండి, కానీ ఆయన ఇక్కడికి వచ్చేసారు. మళ్ళా ఇప్పుడు కావాలంటే మనం ఎక్స్టెన్షన్ కోసం అడగచ్చు, దెర్ ఇస్ నో డౌట్. కానీ మరి అక్కడి నుంచి పరిపాలిస్తారా? ఇక్కడ ఆల్రెడీ 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి మళ్ళా 4వ రాజధానిగా ఆ దిశగా మనం మాట్లాడడం అంటే అదే ప్రజలను ఏదో కొత్త విషయం ప్రవేశపెట్టి ఒక కొత్త డైరెక్షన్ లో ముందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడమనండి వాళ్ళని. మళ్ళా హైదరాబాద్ క్యాపిటల్ గురించి మాట్లాడారు. మరి హైదరాబాద్ క్యాపిటల్ వస్తే మొత్తం అందరూ కలిసి అక్కడికి ఇప్పుడు వెళతారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్తున్నారు. ఇప్పుడు 3 రాజధానుల పేరు ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ కూడా అమరావతి అని చెప్పారు సార్ లోక్సభలో ఈ ప్రశ్న లేవనెత్తినప్పుడు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మరికొన్నాళ్ళ పాటు ఉండాలని చెప్తున్నారు. అంతే. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం ప్రజలు. రాజకీయాలు ఇప్పుడు ఏం చేయడం అంటే కన్ఫ్యూజ్ చేయడం. కాబట్టి కన్ఫ్యూజన్ లో చర్చలు మొదలవుతాయి. మళ్ళీ మీరు టీవీల్లో డిస్కషన్లు జరుగుతాయి. వాళ్ళు వీళ్ళు ఒకరినొకరిని తిట్టుకుంటారు. కానీ బేసిక్ గా రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ కూడా పక్కన పడిపోతాయి. మళ్ళా ఎలక్షన్లకు వీళ్ళు ముందుకు వెళతారు. ఆ విధంగా ప్రజలను మళ్ళా ఆ విధంగా మాయ చేసే ప్రయత్నంలో వీళ్ళందరూ ఉంటారు. అందువల్ల ముందు అంటే మళ్ళీ ఏమైనా సెంటిమెంట్ ని లేవనెత్తే ప్రక్రియ ఏమైనా స్టార్ట్ అవుతుందంటారా రాజకీయ పార్టీలు? ఇప్పుడు తెలంగాణలో కృష్ణా జలాలు ఎలాగో చూస్తున్నాం, అలాంటి పరిస్థితి ఇక్కడ లేవనెత్తే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఉంటుందండి. రాజకీయాల్లో ఎన్నికలు గెలవడానికి వీళ్ళు సిద్ధహస్తులు పిహెచ్డీలు చేశారన్నారు. వీళ్ళందరూ చేసేది ఈ విధంగా కాంట్రవర్సీలు రేవనెత్తడం, ఏదైనా కొత్త విషయాలను తీసుకురావడం, అనవసరమైన చర్చల్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం. ఆ తర్వాత దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి పక్కన పడిపోతాయి. సో ఆ విధంగా జరుగుతున్న రాజకీయాల నుంచి మనం ఈ మూసపోసిన రాజకీయాల నుంచి బయటికి రావాలంటే కొత్తగా ఆలోచించాలి ప్రజలు. ప్రజల్లో చైతన్యం రావాలి. ముఖ్యంగా యువతరం ఆలోచించాలి. యువతరాన్ని ఏంటంటే ప్రతి పార్టీ కూడా పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్లు పెట్టేసి ప్రజలకు కంటిన్యూస్ గా వీడియోలు అవి ఇవి పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాలను ప్రభావితం చేస్తూ మెయిన్ ఇష్యూస్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేకుండా, వాళ్ళ ఏకాగ్రత లేకుండా చేస్తూ ఈ విధమైన వాతావరణాన్ని సృష్టించి ఈ విధంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ అందరినీ కోరుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు, మన రాష్ట్రంలో ఉపాధి ఇవన్నీ ఎలా ఉంటాయి? మళ్ళా మేనిఫెస్టోల గురించి ఆలోచించండి. సూపర్ 6 అంటున్నారు, లేకుంటే సూపర్ 4 అంటున్నారు. ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఏమిటి అందులో ఫైనల్ గా? ఇది ఉచితంగా ఇస్తాం, అది ఉచితంగా ఇస్తాం, మీకు బస్సు ఫ్రీగా ఇస్తాం, సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. ఇవే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేస్తారని చెప్పట్లేదు. ఉపాధి ఎలా ఇస్తామన్నదో చెప్పట్లేదు. ఉపాధి హామీ ఇస్తామంటున్నారు. ఉపాధి హామీ కాదు, వాళ్ళు ఇచ్చేది నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. మరి ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయట్లేదు మీరు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇస్తారన్న ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు ఇవ్వట్లేదు. ఎన్నో వేల పోస్టులు వేకెన్సీ ఉంటే 6,500 జస్ట్ ఎలక్షన్ల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ప్రతి సంవత్సరం మీరు ఇష్యూ చేస్తామన్నారు. మరి వీటి గురించి మాట్లాడరు. మరి మేనిఫెస్టోలో అందుకనే వీళ్ళందరూ పొత్తులతో వీటితో బిజీగా ఉంటే జై భారత్ నేషనల్ పార్టీ మా మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మేనిఫెస్టో మొత్తం కూడా ఉపాధి చుట్టూ తిరుగుతుంది, అభివృద్ధి చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రంగా మారాలని మేమంతా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి, అటువంటి ప్రభుత్వాలు కావాలి. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించాలి. ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయల బడ్జెట్ ఇవ్వాలి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఇష్యూ. అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం యొక్క ఒక స్థానానికి చేరుతుంది. ఆ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఈ విధంగా మాటలు చెప్పి మళ్ళా ప్రజలను పక్కదారి పట్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ సార్ జై భారత్ నేషనల్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది సార్? జై భారత్ నేషనల్ పార్టీకి అప్లికేషన్లు చాలా వస్తున్నాయి. మా దగ్గర క్యాండిడేట్స్ మేము ఉంటామని చెప్పేసి వాళ్ళ స్క్రూటినీ జరుగుతోంది. మేము ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా ప్రజల యొక్క గొంతు వినిపించాలి అన్నది మా ప్రగాఢమైన విశ్వాసం. కాబట్టి రానండి, ప్రజలు వస్తున్నారు. వాళ్ళు మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో మేము ముందుకు వెళతాం. ఎవరికి కూడా ఓటుకు డబ్బులు పంచే ప్రశ్నే లేదు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే విధి విధానాలు నిర్ణయించిందో ఆ విధి విధానాల నుండి దానికన్నా తక్కువ ఖర్చుతో మేము మా భావాలను, తర్వాత ప్రజల యొక్క కాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తామన్న దాంతో జై భారత్ పార్టీ ముందుకు వెళుతుంది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కూడా మేనిఫెస్టో తయారు చేస్తున్నాం మేము. ఇప్పుడు 175 కాన్స్టిట్యుయెన్సీలకు మేనిఫెస్టో ఉండాలి.
మీ ఓకే. మేజర్ మేనిఫెస్టో మేము ఆల్రెడీ రిలీజ్ చేశాం. కానీ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కొన్ని హ్మ్. సమస్యలుంటాయి. ఆ సమస్యలను పూరించడానికి ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి, ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. అది కూడా రిలీజ్ చేయబోతున్నాం. అంటే స ఈ 100,00,00,000 ఏదైతే ప్రతి హ్మ్. సంవత్సరానికి ఇస్తామంటున్నాం అంటే 5 సంవత్సరాల్లో 500,00,00,000 ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తే ప్రజా కమిటీలే ఈ 500,00,00,000ను ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. సో ఆ ఓకే. విధమైన ఆలోచనలతో ముందుకెడుతున్నాం. జేడీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఎక్కడి నుంచి సర్పంచీలు పోటీ చేస్తున్నారు? ముఖ్యంగా నేను మా కమిటీ ఉంది. స్టీరింగ్ కమిటీ, తర్వాత సెలక్షన్ కమిటీ వారు ప్రతి నియోజకవర్గంలో ఎవరు కంటెస్ట్ చేయాలి, ఏ నియోజకవర్గం నుంచి హ్మ్. కంటెస్ట్ చేయాలనేది కూడా ఆ కమిటీ నిర్ణయిస్తుంది. సో ఆ కమిటీ ముందు నేను స కూడా సార్ మీరు అప్లికేషన్ విశాఖ పెట్టుకున్నాను. కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం విజయవాడలో ఉందా? మాది విజయవాడలో మా స్టేట్ మెయిన్ ఆఫీసు విజయవాడలో ఉంది. తర్వాత ఓకే. విశాఖపట్నంలో కూడా అంటే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతానికి, హ్మ్. తర్వాత కర్నూలు ప్రాంతంలో కూడా ఒక ఆఫీసు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 3 ప్రాంతాల్లో ఉండడానికి. ఆ హ్మ్. తర్వాత విశాఖపట్నంలో ముఖ్యంగా గత ఎలక్షన్‌లో నేను కంటెస్ట్ చేశాను. కాబట్టి విశాఖ వాసులు చాలా చైతన్యం పొందిన వాళ్ళు. ఎందుకంటే గత ఎన్నికల్లోనే నాకు భారీగా మంచి చైతన్యవంతమైన ఓట్లు నాకు దొరికాయి. కాబట్టి నా పర్సనల్ చాయిస్ అయితే మటుకు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేయాలన్నదే. కానీ ఫైనల్‌గా కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి అది నాకు శిరోధార్యం. దాన్ని బట్టి మనం ఫైనల్‌గా నిర్ణయిద్దాం. హ్మ్. సార్ గతంలో మీరు జనసేన పార్టీ నుంచే పోటీ చేశారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత బయటకొచ్చి ఏ పార్టీలో కూడా జాయిన్ కాలేదు. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. గతంలో కొన్ని పార్టీలు మనం చూసాం సార్. వచ్చాయి, కొన్నాళ్ళు ఉన్నాయి. అన్‌సక్సెస్ అట్లా నడిచిన పార్టీలు కొన్ని ఉన్నాయి. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి ఉన్నటువంటి విజన్ ఏంటి? ఈ పార్టీ నడపటానికి ఒక ఏం పెట్టుకున్నారు సార్? ఎట్లా ముందుకు పోవాలి? ఎలాంటి ప్లానింగ్ ఉంది? ప్లానింగ్ ముందుగా ముఖ్యంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలలో ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి? మన కలలు ఏవైతే ఉన్నాయో, మన కలలను సాక్షాత్కారం చేసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశం మనకున్న ఓటు, మనకొచ్చిన ఎన్నిక. అందువల్ల ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే, ప్రజాస్వామ్యాన్ని చక్కని మార్గంలో పెట్టాలంటే, ఈ నేతలు కాదు నిర్ణయించేది, ఓటర్లు నిర్ణయిస్తారు. అందువల్ల ఈ ఓటింగ్ పర్సెంటేజ్ అన్నది ఎలా పెంచాలి అన్నది ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఈ డబ్బులు పంచడాలు, ఈ మద్యం పంచడాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకులు తయారు చేసుకొని వాట్ల మీద వాళ్ళు రాజ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం మనకు తక్కువ ఓటింగ్ జరగడం. గత హ్మ్. ఎన్నికల్లో 62% ఓటింగ్ జరిగింది. అదే గనుక 92% ఓటింగ్ జరిగితే చూడండి ఎంత మార్పులొస్తాయి. అందువల్ల మేము ముఖ్యంగా ఓటర్లందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈ ఓటింగ్ అన్నది చాలా ముఖ్యం. మీ ఓటులో చాలా శక్తి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని బాగా పరిఢవిల్లాలంటే, బాగా మంచి అభివృద్ధి చెందాలంటే, నేను పోలింగ్ బూత్‌కెళ్ళి ఓటు వేస్తాను అన్న నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఆ దిశగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అందరూ కూడా ఓటింగ్ కోసం వచ్చేటట్టు చేయడం ఇది మా విషన్. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషన్‌తో ముందుకు వెళతామో, ఈసారి ఒక ఎలక్షన్‌లొస్తున్నాయి. ఈ ఎలక్షన్‌లు ప్రతి 5 సంవత్సరాలకు వస్తాయి. అందువల్ల మనం ముఖ్యంగా ప్లేయర్స్‌ని మారుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇండియన్ టీమ్‌లో గూడా సడెన్‌గా కొత్త కొత్త ప్లేయర్స్‌ని తెస్తారు. అవును. కానీ ఎలక్షన్ అనే గేమ్‌లో ప్లేయర్స్‌ని మారిస్తే విలువ ఉండదు. రూల్స్ ఆఫ్ ది గేమ్ మార్చాలి. ఆ గేమ్ యొక్క రూల్స్ మార్చాలి. ఎందుకంటే మీరు చూస్తుంటే ప్లేయర్స్ అలాగే ఉంటున్నారు. హ్మ్. అదే ప్లేయర్స్ నిన్న రాత్రి వరకు ఒక పార్టీలో ఉంటారు. రాత్రి వరకు తిట్టిన వాళ్ళు మళ్ళా మరుసటి రోజు వేరే పార్టీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీని తిట్టి ఈ పార్టీని పొగుడుతుంటారు. హ్మ్. అందువల్ల ప్లేయర్స్ కూడా ఇలాగే ఉన్నారు. కాబట్టి ఈ హ్మ్. విధానం సో బాగుండాలంటే అలాంటి పార్టీలకు అతీతంగా రూల్స్ ఆఫ్ ది ఉండబోతుందా గేమ్. జై భారత్ నేషనల్ పార్టీ? డెఫినెట్‌గా. డెఫినెట్‌గా ఉండబోతుంది. మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా వాళ్ళు మళ్ళా వచ్చి చేరాలంటే మా స్క్రూటినీ చేస్తాం. మీరింతవరకు ఏం చేశారు? ఇంతవరకు ఏ విధంగా మీరు ప్రజా సమస్యలను తీర్చారు? అన్నవి ప్రయత్నించి, ముఖ్యంగా కొత్త వాళ్ళు, తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలి అన్న ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్లకు ప్రాధాన్యతనిస్తుంది. తరువాత ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం వహించని సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం కూడా జయ భారత్ నేషనల్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ గాని, పార్లమెంట్ కూడా ఎప్పుడు కూడా సమాజానికి రిఫ్లెక్షన్ అవ్వాలి. సమాజంలో ఎవరెంతమంది ఉన్నారో ఆ విధంగా పార్లమెంటులో, అసెంబ్లీలో ఉండాలి కానీ డబ్బులున్న వాళ్ళు, వాళ్ళే మొత్తం అసెంబ్లీలోను, పార్లమెంట్‌లోను కనిపిస్తే మరి అది ఎక్కడి ప్రజాస్వామ్యం అవుతుంది ఆలోచించండి.
సో ఈ విధంగా తర్వాత డ్వాక్రా మహిళలకు కూడా పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వాలని జయభారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే డ్వాక్రా మహిళల సంఘటన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వాళ్లకు గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసు, నియోజకవర్గ సమస్యలు తెలుసు. అటువంటి వాళ్ళు కనుక మన ప్రతినిధులు అవుతే వారు చక్కగా ముందుకు రాగలరు. అందుకనే డ్వాక్రా మహిళా సంఘాలకు కూడా జయభారత్ నేషనల్ పార్టీ ఆహ్వానం పలుకుతుంది. మీరు కూడా ముందుకు రండి, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు కూడా ముందుకు రండి, తర్వాత రాజ్యాధికారం దిశగా మీరు వెళ్ళాలని కూడా వారిని మేము అభ్యర్థిస్తున్నాం. జెడి లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా డబ్బు ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత తమ స్వప్రయోజనాల కోసం ప్లేట్ ఫిరాయించే రాజకీయాలు మనం చూస్తున్నాం రెగ్యులర్గా. గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి సార్. జేపీ గారు పార్టీ పెట్టారు, క్రియాశీలకమైన ముద్ర వేరే పేరు ఒక పేరుంది. తర్వాత ప్రజారాజ్యం పెట్టారు చిరంజీవి గారు, వారు కూడా వేరే పార్టీలో విలీనం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ అనుభవాలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ? కేజ్రీవాల్ కూడా గారు గెలిచారుగా, మరి ఆ ఉదాహరణ ఎవరే? అనేక చిన్న పార్టీలు ఉన్నాయి. అస్సాం గణ పరిషత్ అని అస్సాంలో గెలిచింది. తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో కూడా చాలా మంది గెలిచారు. కాబట్టి ఇటువంటి పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు ఏంటంటే నెగటివ్ ఎగ్జాంపుల్స్ కానీ మీరు అనుకుంటున్నారు. నా దృష్టిలో జయప్రకాష్ నారాయణ గారు ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురాగలిగారు. లోక్సత్తా ద్వారా ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. మనం ఎప్పుడు కూడా ఎన్నికలలో వచ్చిన సీట్లను బట్టే మనం విజయము, పరాజయము, అపజయము డిసైడ్ చేస్తుంటాం. కానీ మౌలికంగా ఈ విధానంలో ఎంత మార్పు తెచ్చామన్నది కూడా అది సక్సెస్ గా మేము అనుకుంటాం. సో ఆ విధంగా చూసుకుంటే అందరూ చేసిన ప్రయత్నాలు. అందుకనే నేను చెప్పాను, మా పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడు చెప్పేది, చీకటి ఉన్నప్పుడు చీకటిని తిట్టుకోకండి, ఆ చీకటిని పారద్రోలడానికి ఒక చిరు దీపాన్ని వెలిగించండి అన్నట్టుగా మా అమ్మ చెప్పింది. కాబట్టి ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఈ చీకటిని పారద్రోలడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నాన్ని చూసి ఇంకా అనేక దీపాలు గనక రాగలిగితే మనం ఈ అంధకారాన్ని కూడా మనం తొలగించగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడే అడుగులు వేస్తున్నాం, చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. సో ఈ అడుగులతో ముందుకు వెళుతూ మాకు స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు. మాకంతా కావాల్సింది ప్రజలు ఆనందంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఇక్కడున్న ఉపాధి యువజనానికి యువతరానికి ఉపాధి రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెంది నెంబర్ 1 స్థాయిలో రాష్ట్రం ఎదగాలి అన్నదే మా స్వార్థం. కాబట్టి ఈ ప్రయోజనాల కోసం మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా. చాలా తక్కువ సమయం ఉంది సార్, పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా? సమయం అంటే మీరు చూసుకుంటే 1977వ సంవత్సరంలో జనతా పార్టీ గవర్నమెంట్ రావడానికి 13 నెలలు పట్టింది వాళ్ళకంతే. 13 నెలలు కాదు, 1 నెల 15 రోజులు. సారీ, 1 నెల 15 రోజులు. అందువల్ల ఒక తుఫాను గాని సునామీ గాని వచ్చినప్పుడు పెద్ద సమయం పట్టదు. కాబట్టి ఈ విధమైన ఆలోచన పరంపరలో ప్రజలు తీసుకువెళ్ళడానికి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం, చాలా చిన్న పార్టీలు చాలా ఉన్నాయి రాష్ట్రం. కాబట్టి వీటన్నిటిని ఒక తాటి మీద తీసుకొచ్చే అవకాశం ఉందా అని కూడా మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వీరందరి ఆలోచనలు కూడా ఎలాగున్నాయో చూసి ఒక ప్రత్యామ్నాయం పార్టీని మనం తీసుకురావాలి. లేకుంటే 2 పార్టీల మనం చూసాం ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు, 19 నుంచి ఇప్పటి వరకు 2 చూసాం. కాబట్టి ఒక కొత్త ఆల్టర్నేటివ్ వద్దా మనకు అన్నది కూడా ప్రజలు చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే ఈ పార్టీని అనౌన్స్ చేయడం జరిగిందో చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు, సార్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి, థర్డ్ ఆల్టర్నేటివ్, ఆ దిశగా మీరు నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలను కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. చూద్దాం, ఈ ప్రయాణాన్ని తీసుకువెళుతూ మధ్యలో ఏ విధంగా అనేక చిన్న పార్టీలు ఉన్నాయి, చాలా మంది కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మన శక్తి ఏది ఉందో దాన్ని అన్నింటినీ కూడా చిన్నగా ముక్కలు చేయకుండా వీటన్నింటినీ కూడా సమీకరించగలిగితే ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయగలమా అన్న దిశగా కూడా ఆలోచిస్తున్నాం. రాబోయే కాలంలో దాని గురించి ప్రకటిస్తాం. చూద్దాం సార్, జై భారత్ నేషనల్ పార్టీ సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ జెడి లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ వలి గారు. జై భారత్.